రైట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చలికాలంలో కూడా వేడి పుట్టిస్తున్నాయి. అధికార వైసీపీ పార్టీలో ఇప్పుడు టికెట్ల పంచాయతీ నడుస్తోంది. సగం మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు మారుస్తున్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. కొన్ని ఏజెన్సీల నివేదికల ఆధారంగా టికెట్ల మార్పిడిని చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీని మీద సిట్టింగ్ ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. మరోవైపు తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పొత్తులు, సీట్లకు సంబంధించి ఇప్పటికే అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకం సజావుగా సాగుతుందా? పొత్తులతో వచ్చే చిక్కులను ఎలా పరిష్కరించుకుంటారు? సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరగబడితే వైసీపీ అధిష్టానం ఎలా చక్కబెట్టుకుంటోంది అన్న విషయాల్ని వాళ్ళ మీడియా డిబేట్లో చర్చిద్దాం. ఇక ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు వైసీపీ రాష్ట్ర నాయకులు హనుమంత్ రెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం అండి. అలాగే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆశా బిందు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. నమస్కారం అండి. అలాగే జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఇంకా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తారు. పొత్తు ఖరారైతే అయిపోయింది. సీట్ల సర్దుబాటు దగ్గర అది వెయిటింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ఆశాబిందు గారు మీరు చెప్పండి, అంటే ఈ ప్రాసెస్ సజావుగా సాగుతుందా? సీట్ల దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీడీపీ, జనసేన ఎలా ఉండబోతోంది? అందరికి నమస్కారం అండి. ప్రస్తుతం మన ముందు ఒక రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని లేని రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక దుష్ట శక్తిని ఎదుర్కొనే సమయం ఆసనమైంది. కాబట్టి ఇటువంటి దుష్ట శక్తిని ఆపాలంటే ఖచ్చితంగా అన్ని శక్తులు కలవాల్సిన అవసరం వస్తుంది. మనకు ఒక ప్రజా వ్యవస్థని, రాజ్యాంగ వ్యవస్థను కావచ్చు, ప్రజాస్వామ్య వ్యవస్థను కావచ్చు, న్యాయ వ్యవస్థని కావచ్చు, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిన ఈ 5 ఏళ్లలో మనం చూస్తూనే ఉన్నాం. ప్రజలు ఎవరు గొంతెత్తి ప్రశ్నిస్తే వాళ్ళు ఇంకా వాళ్ళ ఆఖరికి ఇంకా అదే రోజే లాస్ట్ అన్నట్టే మనం చాలా మందిని చూసామండి. కాబట్టి ఇటు కలిసి అన్ని పార్టీలు కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి మేమంతా కలుస్తున్నాం. ఖచ్చితంగా సీట్లు పంపకాల గురించి మనం పక్కన పెట్టినా ఏదో విధంగా రాష్ట్రాన్ని మనం ఒక గాడిలో నిలబెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా అవసరమైతే ఇబ్బంది అయితే ఏమి లేదు. సీట్ల పంపకాల విషయం అయితే ఇబ్బంది ఏమి లేదు. ఖచ్చితంగా మేము మళ్ళీ ముందుకు వస్తాం. మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తుంది. అప్పుడు అన్ని గాడి పెట్టే మనకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖచ్చితంగా అది గాడిలోకి వచ్చేస్తుంది అనేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. రైట్. జనసేన నుంచి విజయ్ కుమార్ గారు మీరు చెప్పండి, మీ వర్షన్ ఏంటంటే, అంటే జనసేన క్యాడర్ లో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా? ఎన్ని సీట్లు ఇచ్చినా జనసేనకు ఓకేనా? గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది రియాలిటీ? జనసేన క్యాడర్ లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదండి. చాలా క్లారిటీగా ఉన్నారు. లీడర్స్, క్యాడర్ అంతా కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. స్పష్టమైన అవగాహన తోటి, ఒక స్పష్టమైన దిశానిర్దేశం తోటి మా నాయకులు, కార్యకర్తలు ముందుకెళ్తున్నారు. మా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతం నుంచి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పరిపాలన అంతమొందించడం కోసం, నిరంకుశ పాలకుని గదించడం కోసం ఖచ్చితంగా ఒక రాజకీయంగా ఇరు పార్టీలు కలిసి ప్రయాణించాలని చెప్పి కూడా నిర్ణయించారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా మా అధ్యక్షులు వారు ఏదైతే చెప్పారో అది ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి శిరోధార్యంగా భావించాం. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. గతంలో ఎన్నికలకు సంబంధించి తీసుకోబోయే ప్రతి నిర్ణయానికి ప్రతి జన సైనికుడు ముందుగానే పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదండి, ఇన్ని సీట్లు ఉంటే బాగుండేది, ఇన్ని వస్తే బాగుండు, ఆ టైప్ లో ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా ఉంటుందండి. ఎక్స్పెక్టేషన్స్ అనేది, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ గురించి కన్ఫ్యూజన్ అనేది మనం ఇప్పుడే మాట్లాడదు. ఎందుకంటే ఇన్ని సీట్లు జనసేనకి వస్తున్నారు, ఆల్రెడీ ఇచ్చేసారు అనేటువంటి నిర్ణయం ఏది కూడా మా అధినాయకుడు ప్రకటించలేదు. కాబట్టి ఖచ్చితంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇదివరకు, ఖచ్చితంగా జనసేన పార్టీ గౌరవానికి తగ్గకుండా, నాయకుల యొక్క గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా
మనం రాజకీయంగా ప్రయాణించబోతున్నాం తెలుగుదేశం పార్టీతో అని చెప్పారు. సో స్పష్టంగా దానికి అనుగుణంగా ఆయన మాటని శిరోధార్యంగా భావించి మేము ముందుకెళ్తాం. ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. అందరం కూడా రాబోయేటువంటి ప్రభుత్వంలో, జనసేన టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన అందించడం కోసం ఒక ఆశాభావంతో మేము అందరం కూడా ఎదురు చూస్తాం. రైట్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తిరుపతిరావు గారు, బీజేపీ వర్షన్ అంటే జనసేన ఒక వైపు ఎన్డీఏలో ఉంటూ ఇప్పుడు టీడీపీతో కన్ఫామ్గా సీట్స్ వరకు కూడా వెళ్ళిపోయాయి. ఇక బీజేపీ వర్షన్ ఏంటండి ఇందులో, అంటే ఈ పొత్తుకి సంబంధించి? ముందుగా అందరికీ నమస్కారం సుమిత్ర గారు. నమస్కారం. పొత్తులకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి కొత్త ఏమీ కాదు. దేశంలో చాలా ప్రాంతాల్లో మేము పొత్తులతో ప్రభుత్వాలు నడిపిన సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా నడుపుతున్నటువంటి ప్రభుత్వాల్లో భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా మేము పలు పర్యాయాలు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీతో కలిసి భాగస్వామ్యంగా ఉన్నాం. కాబట్టి మాకైతే ఇప్పుడంత క్యూరియాసిటీ కానీ లేకపోతే ఇప్పుడంత అవసరం కానీ ఇవేమీ లేవు. భారతీయ జనతా పార్టీ నిరంతరం ప్రజల్లో ఉంటుంది. మాకు ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని సీట్లు వచ్చాయనే సంబంధం ఉండదు. ఒక జాతీయ పార్టీగా జాతీయ స్థాయిలో మాకంటూ ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ నేపథ్యంలో ఆయా రోజుల్లో ఏ పని చేసుకోవాలి, ఏ కార్యకర్త ఏ పనిలో ఉండాలి. ఉదాహరణకి మీరు నిన్న అబ్జర్వ్ చేసినట్లయితే కేంద్రం నుండి దాదాపు 110 మంది నాయకులు మొన్నంతా కూడా మన రాష్ట్రంలో కూడా 4 మంత్రులు, కేంద్ర మంత్రులు పర్యటన చేసినటువంటి సందర్భం. అదేవిధంగా దేశవ్యాప్తంగా 115 మంది ముఖ్య నాయకులందరూ కూడా ఒకే రోజు పర్యటనలో మేము పాల్గొన్నాం. అది అధికారంలో ఉన్న రాష్ట్రాలు, మేము అధికారంలో లేని రాష్ట్రాలు, ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాలు, అన్ని దగ్గరలో ఒకటే వర్క్ స్టైల్ ఉంటుంది మాట. ఇది ఒక అంశం. అయితే రెండోది, మీరు అన్నట్టు మేము జనసేనతో గడచిన 4 సంవత్సరాలుగా కొనసాగుతున్నాం. ఇవాళ జనసేన మా నుండి విడిపోయాము అని చెప్పేసి ఎక్కడా సంకేతాలు కానీ లేకపోతే ప్రకటన కానీ చేయనటువంటి సందర్భంలో ఖచ్చితంగా నిన్న కూడా మా పురంధేశ్వరి గారు ఇదే ప్రశ్నని ఎదుర్కోవడం జరిగింది. వారు చెప్పారు, మేము జనసేనతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. తెలుగుదేశం సంబంధించి జనసేన తెలుగుదేశంతో ప్రయాణం చేస్తుంది కదా, మరి ఎట్లా అనేసి అంటే దానికి మా కేంద్ర నాయకత్వం నుండి సూచనలు వస్తాయి. దాని మేరకు మేము నడుచుకుంటాము. వారు చెప్పినటువంటి సమాధానాన్ని నేను ఇక్కడ మళ్ళీ చెప్తూ, అయితే ఒకటి ఏంటంటే పొత్తులు అనేసరికి మాకు కొన్ని గత అనుభవాలు ఉన్నాయి. ఇవాళ ఇందాక మీరు మా జన సైనికులకి అడిగారు, మీలో ఉన్నటువంటి గతంలో అసంతృప్తి కొంతమంది ఉంది కదా, ఏదైతే తెలుగుదేశం పార్టీతో వెళ్ళేటప్పుడు లేకపోతే సీట్లు పోతాయని లేకపోతే రావని, ఇట్లాంటివి అన్ని కొంత చర్చ నడుస్తుంది. అంటే ఒకటైతే వాస్తవం, జనసేన ఇవాళ ఖచ్చితంగా ఉమ్మడి ఎజెండా ఏంటనేసి అంటే వైసీపీ ప్రభుత్వం ఇంటికి పంపాలి అనేసి అంటే అన్ని శక్తులు ఏకపోవాలన్నటువంటి ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ ఎజెండా కూడా ఏమీ వేరులేదు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడం కాదు కదా మా తాలూకా ఎజెండా, వైసీపీని గద్దెదించడం కావాలి. అవసరమైతే భారతీయ జనతా పార్టీ లేకపోతే అలయన్స్ పార్టీస్ ముందుకెళ్ళడం అనేది మా ఎజెండా. ఇక్కడ ఒకసారి గమనించేటప్పుడు జనసేన పార్టీ తెలుగుదేశంతో కలిసి వెళ్ళడానికి చాలా మంది సీనియర్లు కూడా వ్యతిరేకించారు. మన డిబేట్లలో కూడా చాలా మంది సీనియర్లు వ్యతిరేకించారు. తెలుగుదేశం పార్టీతో వెళ్ళినట్లయితే ఉన్న ఇబ్బందులు ఏంటి అని. దానికి నేను ఇందాక చెప్పాను, భారతీయ జనతా పార్టీ కూడా సాక్ష్యమే. ఎందుకని అంటే మేము 99లో కలిసి ప్రయాణం ప్రారంభిస్తే 2004 వచ్చేసరికి అఫ్కోర్స్ తెలుగుదేశం కూడా ఓడిపోయింది. అయినప్పటికీ మేము ఆ కేడర్ను కూడా నిలుపుకోలేని పరిస్థితికి వచ్చేసాం. అదే సందర్భంలో 2014లో మళ్ళీ కలిసి ప్రయాణం ప్రారంభిస్తే 2018లో వాళ్ళు విడిపోయిన తర్వాత 19కి వచ్చేసరికి మేము 100 కంటే ఓట్లు తగ్గించుకోవాల్సిన పరిస్థితికి వచ్చేయడం అయింది. సో ఇటువంటి అనుభవాలు అనేవి జన సైనికులు కూడా ప్రస్తావించిన మాట వాస్తవం. దానికి పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ గానే వారికి సమాధానం చెప్పారు. కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం ఉంటాయి, అవన్నిటిని అధిగమించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ విధంగా ఎవరు మాట్లాడద్దని కొంచెం కటువుగా మాట్లాడేట్టుగా సబ్జెక్టివ్ కరెక్షన్ కొంచెం గట్టిగానే ఆయా కేడర్లకు సంకేతం ఇచ్చారనేది నా దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో వాట్ ఎవర్ ఇట్. కానీ ఒకటైతే మాత్రం నేను స్పష్టంగా చెప్తాను, అసలు పొత్తు ధర్మము అనేది ఏంటంటే సాధారణంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా మేము
కూడా తక్కువ సీట్లు, మా ఎల్ఐఎస్ పార్టీ తక్కువ సీట్లు గెలిచినప్పటికి కూడా వాళ్ళకి అధికారం ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఒక శివసేన అవ్వచ్చు, లేకపోతే మొన్న బీహార్లో కూడా అదే పరిస్థితి జరిగింది. మాకంటే తక్కువ సీట్లు వచ్చినప్పటికి కూడా మేము అక్కడ నితీష్ కుమార్ని ముఖ్యమంత్రి చేశాం. సరే తర్వాత ఆయన స్వయంకృతాపరాధం అవన్నీ పక్కన పెట్టి, ఇట్లాంటి కల్చర్ అనేది భారతీయ జనతా పార్టీకి. కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే అంటే పొత్తు అనేసి అంటే ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఏ రేషియాలో అయితే సీట్ల పంపిణీ జరిగిందో ఆ రేషియోకి కొంచెం అటు ఇటుగా వర్టికల్ గా డివిజన్ అవ్వాలండి. ఏదైతే అంటే వర్టికల్ గా ఏ స్థాయి వరకు వెళ్ళాలి, వార్డు మెంబర్ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో అదే రేషియోలో రెండు పార్టీలు, అటు పెద్ద పార్టీగా ఉన్నదైనా ఇది చిన్న పార్టీగా ఉన్నదైనా, నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో అవునన్నా కాదని మేము మైనర్ పార్ట్నర్ గా ఉండేవాళ్ళం. ఇద్దరు ఎంపీలు, 4 ఎమ్మెల్యేలు, అందులో 2 మంత్రులుగా ఉన్నటువంటి సందర్భంలో అంతటి వరకే పరిమితం అయిపోయింది. పొత్తు ధర్మం అంటే ఏంటంటే ప్రతి స్థాయిలో అక్కడ ఎమ్మెల్యే ఎంపీ సీట్ సర్దుబాటు ఏ విధంగా జరిగిందో దాని తర్వాత ఉన్నటువంటి ప్రతి విషయంలో ఈవెందో ఎగ్జాక్ట్లీ అంటే ఇలా మీరు చెప్తున్న పద్ధతి ప్రకారం గనక పొత్తులు జరగాలంటే ఆ పొత్తులు ఎప్పుడో కన్ఫర్మ్ అవ్వాలి, ఎలక్షన్స్ కి ముందు, నోటిఫికేషన్స్ కి ముందు ఒక క్లారిటీ ఉండాలి. అప్పుడు క్యాడర్ కి పార్టీస్ కి ఎలాంటి టెన్షన్ ఉండదు. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో కన్ఫర్మ్ చేసుకున్న చిన్న సవరణ మీ ఒపీనియన్ ఓకే, సమయం ఉండేటప్పుడు ఇవన్నీ చర్చించుకోవడానికి అని చెప్పి. ఇవాళ అయితే సమయం కూడా ఉంది, ఇప్పుడేమి ఆదరాబాదరా జరగట్లేదు. ఇది ఎగ్జాక్ట్ గా అంటే తెలిపే సందర్భం ఉంది, పొత్తు ఉంది లేదు అని చెప్పడానికి. నేను ఇంకో విషయం కూడా చిన్న విషయం చెప్తాను. నేను అనేది ఏంటంటే ఇవాళ రేపు జనరల్ ఎలక్షన్స్ అయిపోతాయండి, ఇన్ని ఎంపీలు ఇన్ని ఎమ్మెల్యేలు మేము తీసుకుంటాం, లేదా జనసేన తీసుకుంటాం, ఈ విధంగా వెళ్ళిపోతాం కదా. తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు అన్నిటిలో కూడా అదే భాగస్వామ్యం, అదే రేషియోలో షేర్ ఉండాలా. అప్పుడు మాత్రమే పొత్తు ధర్మం ఉంటుంది. రెండు పార్టీలు కలిసి పనిచేయడానికి అరమరికలు లేకుండా ఉంటాయి. రెండు పార్టీలు కూడా చెడితే రెండు పార్టీలు చెడతాయి, బాగుపడితే రెండు పార్టీలు బాగుపడతాయి. సాధారణంగా చెడిపోవడం అనేది జరగదు. ఖచ్చితంగా ఆ పొత్తు వికసిస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా మళ్ళీ ఆ రెండు పార్టీలు కలిసి అధికారం చేయించుకోవడానికి అది ఎంతో ఎన్నో సిద్ధాంతాలు సిస్టమేటిక్ గా వెళ్తే మాత్రం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఓకే అండి, మనము హనుమంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. హనుమంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే వై నాట్ 175 అనే ధీమాతో వైసీపీ ఉంది. అట్ ద సేమ్ టైం అక్కడ కూడా చాలా మంది సిట్టింగ్స్ కి కూడా ఎమ్మెల్యేలు అంటే కరెక్ట్ గా నెంబర్ తెలియకపోయినప్పటికీ భారీగా మార్పులు ఉంటాయనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. దాన్ని కూడా ఎక్కడ ఖండించిన సందర్భం అయితే లేదు. వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఈ అలయన్స్ టీడీపీ జనసేన అలయన్స్ ప్రభావం, ఇంపాక్ట్ వైసీపీ పైన ఎలా ఉండబోతోంది? మేడం, ఇందాక టీడీపీ మేడం గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను ధ్వంసం చేశారు అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటగా ఏదో చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు నేను అది చేశాను ఇది చేశాను అని ఏదైతే చెప్పుకుంటా ఉంటారో దాన్ని నమ్మి బీజేపీ పార్టీ, ఆ రోజు జనసేన పార్టీ, రెండు పార్టీలు కలిసి అంటే బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి ఆ రోజు ఎలక్షన్లలోకి వెళ్తే 1.5% ఓట్లతో మేము ఓడిపోవడం జరిగింది, ప్రతిపక్షంలో కూర్చోవడం జరిగింది. అప్పుడు 2014 నుంచి 2019 వరకు ఏదైతే విజనరీ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసినారు. కాబట్టి 2014 నుంచి 2019 వరకు 2019లో వాళ్ళను 23 సీట్లకు పరిమితం చేశారంటే ఈ రాష్ట్రాన్ని బాగా పరిపాలించినట్ట లేక ధ్వంసం చేసినట్ట టీడీపీ మేడం గారు చెప్తే సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇందాక రాజధాని లేని రాష్ట్రాన్ని చేసింది మేము కాదు మేడం, మీరు చేసింది. అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని ఏదైతే విషక్రీడ చేసింది మీరు. ఆ ప్రాంత రైతులను మోసం 35,000 ఎకరాలను తీసుకొని పచ్చని పంట పొలాలు పండే భూములు తీసుకొని కాంక్రీట్ జంగిల్ గా చేయాలనుకున్నది చంద్రబాబు నాయుడు గారు. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి కాంక్రీట్ జంగిల్ గా చేసి ఆ అమరావతి ప్రాంత రాజధానిగా చేయాలంటే దాదాపు 1,15,000 1,20,000 కోట్లు అవసరం అవుతుందని ఆ పెట్టుబడి అంటే మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 15,000 కోట్ల రూపాయల అప్పులు. హనుమంత్ రెడ్డి గారు ఒక దగ్గర స్టేబుల్ గా ఉండి మాట్లాడతారా? స్ట్రక్ అవుతుంది. హనుమంత్ రెడ్డి గారు అంటే
నేనేమంటానంటే మేడం చెప్పింది కదా, ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసే తప్పుడు పనులకు తప్పుడు మాటలను ప్రజలను ఎక్కడో ఒక్కరు విన్నా బాధ కలుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు చూసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తమిళనాడు ముఖ్యమంత్రి గ్రామ సచివాలయాన్ని తీసుకురావాలని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి నా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో లాగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తున్నాడు. మనల్ని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆదర్శంగా తీసుకుంటున్నారు అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగా పరిపాలించినట్టా లేదా? దీనికి సమాధానం చెప్పాలి. మేము కట్టించిన గ్రామ సచివాలయాలు ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, హెల్త్ సెంటర్లు ఉన్నాయి. మేము ప్రజలకు మంచి చేస్తా ఉంటే దాని మీద విషయాన్ని నింపుతా ఉండేది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా తెలుగుదేశం జనసేన పార్టీల గురించి చెప్పదలుచుకున్న ఏంటంటే వాళ్ళకు సిద్ధాంతాలు కానీ, వాళ్ళకు ఒక పార్టీ పెట్టాం, మనం పార్టీ పెట్టాం, ఈ పార్టీ ప్రకారం నడుచుకుంటా పార్టీకి వ్యతిరేకంగా పుడితే అదే కాంగ్రెస్ పార్టీతో 2018లో కలిసి పోటీ చేసింది. ఇదే బీజేపీని 1999లో 2014లో అదే పార్టీ కనుసన్నత బీజేపీ పార్టీ ఓట్లను వేయించుకొని బీజేపీ పార్టీని తొక్కేసిందే టీడీపీ పార్టీ. ఆ పార్టీకి సిద్ధాంతాలు ఉంటాయా? పవన్ కళ్యాణ్ గారిని అయితే 2014 ఉపయోగించుకొని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నీ ఓట్లెన్ని, నీ సీట్లెన్ని, నువ్వే 2 సార్లు ఓడిపోయినావు, నువ్వు మాకు ఓట్లు వేపిస్తావని తిట్టారు. అయినా సిగ్గు లేదు పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు లేకుండా కలుస్తా ఉన్నారు. ఈ రోజు మీరు అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, వైసీపీని గద్దె దించడమే ధ్యేయం, దానికోసం ఎవరితోనైనా చేతులు కలుపుతాము అని చెప్తున్నారు. దానికి అది ప్రజలు నిర్ణయించాలి మేడం. మంచి చేసిన వాళ్ళకి మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రతి బహిరంగ సభలో అడుగుతా ఉన్నారు, మీ కుటుంబానికి మంచి జరిగితేనే నాకు ఓటు ఏమని అడుగుతా ఉన్నాం. వాళ్ళు చెప్పండి. 2014లో మేము కలిసి అప్పుడు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఆ ప్రభుత్వాన్ని తీసుకొస్తా అని చెప్పే ధైర్యం 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఈ పథకం చేశాను, ఈ ప్రజలకు ఈ మంచి చేశానని చెప్పుకునే ధైర్యం లేక, పవన్ కళ్యాణ్ గారు అయితే 14 సంవత్సరాలు పార్టీ బట్టి నాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉండాలని చెప్పుకొని తిరిగే పవన్ కళ్యాణ్ గారు, అదే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ జనసేన పార్టీతో కలిసి తెలంగాణలో పోటీ చేస్తే బీజేపీ పార్టీకి 14% ఓట్లు వస్తే జనసేన పార్టీకి నోటాతో పోటీ పడింది. ఎలా మేడం? అంటే 14% ఉండే బీజేపీ పార్టీతో పోటీ చేస్తే కూడా జనసేనను తెలంగాణ ప్రజలు చీకొట్టారంటే ఆయన ప్రసంగాలు వినడానికి ఆయన అభిమానులు సినిమా యాక్టర్ కాబట్టి వస్తూ ఉంటారు, ఆయనకు ఓట్లు వేసే పరిస్థితి లేదనేది ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారనే విషయం తమరి ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గతంలో ఏం చెప్పాడు? గతంలో 2019 ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు గారు అత్యంత అవినీతిపరుడు, ఈ దేశంలోని ఈ ప్రపంచంలోనే లేడు, 1,00,000 కోట్లు తిన్నాడని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని అదే అవినీతి కేసులో జైలుకి వెళ్తే, అవినీతి కేసులో జైలుకి వెళ్ళి ఏమైందని చంద్రబాబు నాయుడు గారికి లోపలికి వెళ్ళి ములాఖత్ అయి బయటకు వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడుస్తూ ఉంటాను. సిద్ధాంతం ఏముంది అంటున్నా. అవినీతి చేయనివ్వనన్న పవన్ కళ్యాణ్ గారు అవినీతి చేసిన వ్యక్తితో ఏ విధంగా కలుస్తాడో వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే జనసేన నాయకులు పాపం కార్యకర్తలు ఏమనుకుంటా ఉంటారంటే వాళ్ళు యాక్చువల్ గా మా నాయకుడు చెప్పేవన్నీ నీతులు అవన్నీ ఆచరిస్తాడు అనుకుంటా ఉంటారు. ఎందుకంటే ఆయన చెప్పే సీట్ల సర్దుబాటులో టీడీపీ జనసేన క్లారిటీతో వెళ్తున్నారా? ఎట్ ద సేమ్ టైం వైసీపీ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఏవైతే సిట్టింగ్లకు మార్పు చేస్తున్నారో దాని వల్ల వైసీపీ పైన ఇంపాక్ట్ ఉంటుందా? ఏముండదు మేడం. ఎందుకంటే మేము ఎంపీలుగా పోటీ చేసే వాళ్ళని ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాళ్ళని ఎంపీలుగా మేము మా లక్ష్యం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 సీట్లకు 175 సీట్లు కొట్టడం మా లక్ష్యం. అది ప్రజల చేత ఎన్నుకోవాలని. వాళ్ళు ఏదో 175కి 175 సీట్లను తెచ్చుకుంటామంటే దాన్ని కూడా వాళ్ళు అపహాస్యం చేస్తూ ఉంటారు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ పెట్టిన ఎలక్షన్లలో పోటీ చేసి గెలవాలనుకుంటున్నాం. గతంలో వాళ్ళు పోటీ చేసేదానికి అర్హత లేక, పోటీ చేయలేక మున్సిపాలిటీ ఎలక్షన్లలో, ఎంపీపీ ఎలక్షన్లలో, జిల్లా పరిషత్ ఎలక్షన్లలో పోటీ కూడా చేయలేకపోయారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ఇప్పటికిప్పుడు సీఎం గా తీసేస్తాను. అసూయ ద్వేషాలతో పనిచేస్తే ఎక్కడ ప్రజలు ఓట్లేరు మేడం. ప్రజల్లో ప్రతిపక్షం అంటే ఏంటి? ప్రజల గొంతుకు వినిపించాలి. ప్రజల గొంతుకు కాకుండా చంద్రబాబు నాయుడు గారి గొంతు వినిపించడానికి పవన్ కళ్యాణ్ గారు,
చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయి తన కొడుకు తన వాళ్లకు దోచిపెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళ కుట్రలు కుతంత్రాలన్నింటినీ ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడో 2019లోనే వాళ్ళకు తుంగలో దొక్కారు. 2024 ఎలక్షన్ లో కూడా వన్స్ మోర్ జగన్మోహన్ రెడ్డి అని మళ్ళా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలనుకుంటా ఉన్నారు. ఇంతే మేడం దీంట్లో ఆలోచన. ఆశాబిందు గారు మీరు చెప్పనంటే నిజంగా అంత వ్యతిరేకత ప్రజల్లో ఉంటే టీడీపీ ఒంటరిగా పోటీ చేసి గెలుచుకోలేదు అంటే 10 సంవత్సరాలుగా కూడా జనసేనకు ఒక ఆర్గనైజేషనల్ సెటప్ లేకుండా ఆ పార్టీ ఉంది అని వస్తున్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ ఒంటరిగా పోటీ చేయలేదా? జనసేనతో ఎందుకు కలుపుకొని వెళ్తున్నారు నిజంగా అంత వ్యతిరేకత ఉన్న సందర్భంలో? ఒంటరిగా పోటీ చేయొచ్చండి, అందులో ఇబ్బంది లేదు. కానీ ఇద్దరి ఆలోచనలు ఒకటే ఉండి రాష్ట్రం బాగు కోసం పోటీ పడుతున్నారు కాబట్టి ఇద్దరు కలిసే పనిచేస్తున్నారు, ఓటు చీల్చకుండా ఉండదు. సరే, ఇంకొక కారణం చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం అయ్యుండి చాలా బాగా చేస్తున్నారు, ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తున్నాం, జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తున్నాం, January 1st కంతా టంగుమని జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. మేము ఏమంటారు పోలవరం ఈ పార్టీ కట్టేసి 4 ఏళ్ళైంది, మేము 5 ఏళ్లలో 70% కట్టాము. ఈ 4 ఏళ్లలో కట్టేసి నీళ్లు కూడా ఇచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఏది పోలవరాన్ని కట్టేసింది, అన్ని కట్టేశారు, అమరావతిని కట్టేశారు, ఒక రాజధాని సూపర్ గా ప్రపంచం మొత్తంలో ఒక రాజధాని ఉన్న రాష్ట్రంగా గొప్పగా చెప్పుకుంటున్నాం మనం. అందుకే ఈయన ఇంత బాగా చేశారు కాబట్టే చెట్లను నరుక్కుంటా గుడ్డలు కప్పుకుంటా కార్లకు అడ్డంగా ప్రజలు ఎవరు కనబడకుండా కప్పుకొని తిరుగుతుంది మేమే, అంతే కదండి. అందుకే చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తున్నారు ప్రజలు ఎదురుగా, జగన్మోహన్ రెడ్డి గారు కప్పుకొని తిరుగుతున్నారు. ప్రజల్ని కలవడానికి ఛాన్సే లేదు, కలవరు. ఎక్కడే ఏం కొడతారో ఎలా కొడతారనే భయంతోనే కదా ఎవరు తిరుగుతున్నారు. నిజంగా మీరు బాగు చేసింటే ఆయన కూడా ఒక ఎమ్మెల్యేనే, ముఖ్యమంత్రి అయినా ఆయన కూడా ఒక ఎమ్మెల్యేనే. 151 మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది బయటకు వచ్చినా ఆయన కూడా ఒక ఎమ్మెల్యే. ఆయన గురించి ఆయన ఎందుకు ఆలోచించుకోవట్లేదు? నేను ఎలా పని చేస్తున్నాననే విషయం ఎందుకు ఆలోచించుకోవట్లేదు? ఎదురుగా ఉన్న ఎమ్మెల్యేలు మీరు బాగా పని చేయట్లేదు కాబట్టి మారుస్తున్నారు. ఈయన్ని మార్చమనండి ఫస్ట్. జగన్ ను మారిస్తే సెట్ అయిపోద్ది వైసీపీ పార్టీ, ఆయన ఒక్కడిని మారిస్తే చాలు. అంటే ఆశాబిందు గారు అలయన్స్ లో భాగంగా టీడీపీ ఒక్క నిమిషం అండి. ఆశాబిందు గారు ఈ పాయింట్ లో అలయన్స్ లో భాగంగా టీడీపీ ఎంతమందికి మార్పులు చేర్పులు చేయబోతుందో తెలియదు, జనసేనతో పొత్తులో భాగంగా అవన్నీ తెలియదు. అంటే పార్టీలు వినవడానికి ఎమ్మెల్యేలను మార్చుకోవడంలో తప్పేమైనా ఉందని మీరు అంటారు ఆశాబిందు గారు? అంటే టీడీపీ ఇప్పుడు వీళ్ళు కూడా మార్చకూడదు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం అనుకున్నప్పుడు మార్చొద్దండి. ఎందుకు మారుస్తున్నారు? నేను చెప్పేది అదే. ముఖ్యమంత్రి గారు బయటికి వస్తున్నప్పుడు పరదాలను కప్పుకొస్తున్నారు, ఎందుకు చెట్లని నరుకుతూ పోతున్నారు, పర్యావరణ ధ్వంసం చేస్తున్నారు? ఆయన మొన్న వచ్చిన తుఫాన్కి ప్రజల మధ్యలోకి వెళ్లకుండా హెలికాప్టర్ లో తిరుగుతూ కూర్చున్నారా? పెళ్లిళ్ళ కట్ అవుతారా? ఒక మహిళా మంత్రి మహిళని మర్చిపోతుంది ఆంధ్ర రాష్ట్రం. ఒక రోజమ్మ ఆవిడ బయటకు వచ్చి రీల్స్ చేస్తూ కూర్చుందంటే ఆవిడ ఎంతగా దిగజారిందో ఇంకా ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూస్తూనే ఉన్నామండి. ఇంత దిగజారుడు రాజకీయం ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ మంత్రులు చేయని విధంగా వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వం చేస్తుందండి. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక అవుటర్ గా అక్కడ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుని మీరు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారో అక్కడ కూడా వైసీపీ అదే అబ్జర్వ్ చేసి క్యాండిడేట్స్ ని మేబీ చేంజ్ చేయాలని చూస్తుందేమో. మీ పాయింట్ కి హనుమంత్ రెడ్డి గారు ఆన్సర్ చేస్తా అన్నారు, ఒకసారి మాట్లాడదాం. హనుమంత్ రెడ్డి గారు. మేడం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేని పరిస్థితుల్లో దీనావస్థలో టీడీపీ పార్టీ ఉంది అని అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ప్రజల్లో ఉన్నారా? ఒక్క నిమిషం ఆశాబిందు గారు, నెక్స్ట్ మాట్లాడండి కంప్లీట్ చేయండి. మేడం ఆశాబిందు గారు మీది స్ట్రక్ కూడా అవుతుంది. హనుమంత్ రెడ్డి గారు మీరు కంటిన్యూ. ఆశాబిందు గారు జస్ట్ వెయిట్. హనుమంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ. ఆశాబిందు గారు సమాధానం మీరు మాట్లాడేది మొత్తం స్ట్రక్ అయిపోయింది. హనుమంత్ రెడ్డి గారు కంప్లీట్ చేశాక ఒకసారి విందాం. ఒకసారి చెప్పండి హనుమంత్ రెడ్డి గారు. మేడం ఆశాబిందు గారు చాలా
ఇలాంటి అబద్ధాలను చాలా రకాలుగా వాళ్ళు చేసే విష ప్రచారాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉంటారు. దీన్ని పక్కన పెట్టేస్తే ఏదైతే మేడం గారు మాట్లాడుతూ మా ఎమ్మెల్యేలు మారుస్తా ఉన్నాం, మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని, నేను గతంలో పాలన తీసుకొస్తాను, నేను చేసిన గతంలో నేను డాక్రా రుణమాఫీ చేస్తాను చేయలేదు, లేకుంటే రైతులకు రుణమాఫీ చేస్తాను చేయలేకపోయాను, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను 34,000 ఉద్యోగాలు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు 2,06,000 ఉద్యోగాలు ఇచ్చాడు, కానీ నేను 34,000 ఉద్యోగాలు ఇచ్చాను కాబట్టి నాకే ఓట్లు లేవని అడగమని చెప్పండి, తప్పేముంది? మా పరిపాలన నేనేమంటున్నా అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూపించమని చెప్పండి. 2019 నుంచి 2024 వరకు మా పరిపాలనలో మేమేం తీసుకొచ్చామో దాన్ని ఒక్క డిబేట్ లో చంద్రబాబు నాయుడు గారు కూర్చుండేదానికి రెడీ అయితే ఇలా సోషల్ మీడియాలోనో లేకుంటే మీడియాలలో మాత్రమే టీడీపీ ప్రచారం చాలా బాగుంటుంది. ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళని చీకొడతా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి అభ్యర్థి నేను అని చెప్పులేని పరిస్థితుల్లో టీడీపీ జనసేన పార్టీలు దీనావస్థలో ఉన్నాయి. ఇప్పటికి కూడా వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? పవన్ కళ్యాణ్ గారు నేను చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడతాం, మీరు మాత్రం వచ్చి టీడీపీ పార్టీకి ఓట్లు వేయండి, 10 సంవత్సరాల బంధం ఉండాలి పవన్ కళ్యాణ్ గారు. అంత మాత్రానికి పార్టీ ఎందుకు పెట్టాలి పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారేమో బీజేపీ పార్టీతో పొత్తులో ఉంటానంటాడు, బీజేపీ పార్టీ గురించి అస్సలు చర్చించడు, మళ్ళా ఆ పొత్తులో లేని టీడీపీ పార్టీతో చర్చిస్తూ ఉంటాడు, ప్రతిరోజు చర్చలు చేస్తూ ఉంటాడు. తెలంగాణలో అయితే పాపం కిషన్ రెడ్డి గారు ఆయన పక్కలో కూర్చుంటే మాకు ఓట్లే వేయలే, అందుకే జనసేన పార్టీని నేను పక్కకు పెట్టేస్తున్నాను, ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు సోషల్ మీడియాలో టీవీల ముందు చాలా బాగా కనిపిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలోనో లేకుంటే మీడియా ఫోటోలకు పోజులు ఇవ్వడానికో లేకుంటే వేరే దానికి కాకుండా ప్రజల్లో నిత్యం ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము పోల్చుకోమని చెప్తా ఉన్నాం. ఓకే హనుమంత్ రెడ్డి గారు, అంటే మీరు ప్రజల దగ్గరికి బాగా వెళ్తుంది పాలన అంటున్నారు, కానీ సీఎం అవైలబిలిటీ ఎమ్మెల్యేస్ కి కానీ ప్రజల్లో కానీ లేదు అనేది చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు. మేడం ఒక్క నిమిషం మేడం, వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రజలకు కావాల్సింది ఏంటి మేడం? వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా గ్రామ సచివాలయాల ద్వారా, ఆర్బీకేల ద్వారా, అర్బన్ హెల్త్ సెంటర్ గ్రామీణ స్థాయిలో గ్రామీణ హెల్త్ సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా ప్రజలకు విద్యా వైద్యాన్ని అందిస్తా ఉండేది ఈ ప్రభుత్వం కాదా? గత ప్రభుత్వంలో అందించిన విద్యా వైద్య విధానాన్ని ఏ విధంగా ఉంది? ఈరోజు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు నేను ఇచ్చేస్తాను కదా, మరి తెలంగాణలో మెడికల్ కాలేజ్, ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజ్ తీసుకురాలేకపోయాడు. ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే 17 మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? 5 మెడికల్ కాలేజ్ ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే విజయ్ కుమార్ గారు, మేము చెప్తా ఉన్నాం. హనుమంత్ రెడ్డి మేడం గారు పోలవరం గురించి ఏదో చెప్పారు. మేడం గారు పోలవరంలో మీరు ఖర్చు పెట్టింది 4,500. ఒకసారి విజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. వెయిట్ విజయ్ కుమార్ గారు, మీరు చెప్పండి, అంటే 2019లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడతాడు, మళ్ళీ ఇప్పుడు కలిసి వెళ్తానని చెప్తాడు, తెలంగాణకి వచ్చేసరికి ఓట్ షేర్ లేదు, అంటే మీటింగ్స్ కి ప్రజలు వస్తారు కానీ అది ఓట్ షేర్ గా మారే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది జనసేనకి అని చెప్తారు. మీరు ఏం చెప్తారు దానికి సంబంధించి? ఖచ్చితంగా వీళ్ళు ఏవైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో సామాజిక మాధ్యమాల వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఆరితేరిపోయింది అనమాట. కొన్ని వేల మందిని సామాజిక సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో రిక్రూట్ చేసుకొని వారి ద్వారా రాష్ట్రంలో వారేదో ఎరగబడుతున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉన్నట్టు ప్రచారం చేసుకోవడంలో చాలా దిట్ట అనమాట వీళ్ళు. అది వాళ్ళు చేస్తూ ప్రతిపక్షాల వైపు వేలు చూపించడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. వారు హనుమంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వారు ఏమన్నారంటే కిషన్ రెడ్డి గారు జనసేన గురించి స్టేట్మెంట్ చేశారని చెప్పారు. వాస్తవానికి అది ప్రచారం చేసింది కూడా ఇలాంటి పేటీఎం బ్యాచ్ ప్రచారం చేస్తే దానికి వ్యతిరేకంగా నేను ఆ స్టేట్మెంట్ చేయలేదు, దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు, జనసేన పార్టీ తోటి మేము పొత్తులోనే ఉన్నాం తెలంగాణ ఎన్నికలు అని చెప్పి సాక్షాత్తు కిషన్ రెడ్డి గారు తన ట్విట్టర్ అకౌంట్ లో అది ట్వీట్ చేశారు. అది హనుమంత్ రెడ్డి గారు చూస్తే బాగుంటది. ఓన్లీ వాళ్ళ విజయ్ కుమార్ గారు, హనుమంత్ రెడ్డి గారు ఇంకొక వ్యాఖ్యలు కూడా చేశారు 2019లో. ఒక్కసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడిన మాటల్ని కూడా తను చెప్పారు, అదైతే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ వాయిస్ లోనే ఉంది. దానికి ఏమంటా అంటే ఒక రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా
ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక భారీ అవినీతి తిమింగలాన్ని, అతని 151 మంది అవినీతి పరులైనటువంటి ఎమ్మెల్యేలని, ఎంపీలని రాష్ట్రం నుంచి సాగనంపడానికి ఒక రాజకీయ ప్రయాణం చేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తోటి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి ఏదైతే నమ్మకంతో వారు రాజకీయ నాయకుల మీద నమ్మకం పెట్టుకున్నారో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అది బొమ్మైందనే మాట వాస్తవం. దానికోసం తెలుగుదేశం పార్టీ తోటి పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు, గతంలో నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారి గురించి వ్యతిరేకంగా చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏవైతే కొన్ని సందర్భాల్లో అమరావతి రాజధాని విషయంలో కానీ పలు సందర్భాలు ఏవైతే వ్యతిరేకిస్తూ మాట్లాడానో వాటన్నిటినీ కూడా నేను వెనక్కి తీసుకోలేదు. ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక దుర్మార్గుణ్ణి అధికారం నుంచి దింపి రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఈ పొత్తు అనివార్యమైంది కాబట్టి పొత్తులో ప్రయాణిస్తా ఉన్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టం చేశారు. సో అనేక అసత్యాలు, అబద్ధాలు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ చాలా విజయవంతంగా పనిచేస్తా ఉంది. దానికి సంబంధించి మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం. ఇందాక హనుమంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యి పరిపాలన చేయడానికి మేము సిద్ధపడుతున్నాం అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్ చేస్తున్నారు. నిజంగా దెయ్యాలు వేదాలు వలించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుక మేము ప్రజాస్వామ్యానికి విలువ ఇస్తున్నాం, ప్రజాస్వామ్య సిద్ధాంతాలకి విధానాలకి అనుగుణంగా మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నామంటే నిజంగా వాళ్ళు ప్రజల్ని మభ్యపెడుతున్నట్టే అని చెప్పి మేము భావిస్తాం. ఎందుకంటే గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ఏ విధంగా యునానిమస్ ల పేరు మీద ప్రతిపక్షాలు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థుల్ని ఏ విధంగా కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు, ఏ విధంగా బెదిరింపులకు గురి చేశారు, ఏ విధంగా కిడ్నాపులు చేసి వాళ్ళు నామినేషన్ పేపర్లు కూడా చించేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ సాక్షిగా. సో కాబట్టి వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే జయాలు వేదాలు వలించినట్లు ఉంది. మీరు హనుమంత్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పనిచేస్తా ఉన్నారో వారందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఆయన చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని, ఆయన చేస్తున్న విధ్వంసాన్ని, ఆయన చేస్తున్నటువంటి సంక్షేమం పేరుతో ఆయన చేస్తున్నటువంటి వినాశనాన్ని దయచేసి ప్రచారం చేసే ముందు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా మేము అందరికీ తెలియజేస్తాం. విజయ్ కుమార్ గారు ప్లీజ్ వాలంటీర్ వ్యవస్థను ఈ రోజు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు ఈరోజు జగనన్న కావాలి YAP కార్యక్రమాన్ని ప్రభుత్వ నిధులతో జీతాలు ఇచ్చే వాలంటీర్లతోటి వాళ్ళకి స్టాంపులు ఇచ్చి జగనన్న కావాలి అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి మార్కులు వేయించుకోవడం దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈ ప్రచార వర్గాలు ప్రోత్సహించినటువంటి వీళ్ళు సిగ్గు నేర్చుకోవాల్సింది ఈ సందర్భంగా. విజయ్ కుమార్ గారు మీ పాయింట్ కి హనుమంత్ రెడ్డి గారు ఆన్సర్ చేస్తున్నారు. తిరుపతి రావు గారు మీరు చెప్పండి, అంటే తెలంగాణ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసింది బీజేపీ, ఇప్పుడు కూడా అక్కడ చేస్తుంది డెఫినెట్ గా. అయితే పొత్తుల విషయం పైన క్లారిటీ లేదు. అట్ ద సేమ్ టైం ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు దాన్ని ఏ పార్టీ పోలరైజ్ చేసుకోగలుగుతుంది ఓట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు అబ్జర్వేషన్ తెలంగాణలో, ఏపీలో అబ్జర్వేషన్ చేస్తే ప్రభుత్వం పైన వ్యతిరేకత తెలంగాణలో ఉన్నంతగా ఏపీలో లేదు అని మీరు అనుకుంటున్నారా? బీజేపీ ఏమనుకుంటున్నారు దీనిపైన, ఏంటి క్లారిటీ? ఇక్కడ రెండు విషయాలు నేను స్పష్టం చేస్తాను. ఒకటి, మీరు అడిగినట్టుగా పొత్తులకు సంబంధించి మేము కానీ జనసేన కానీ ఏ రోజు కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో ఎప్పుడు మేము ఒకరికొకరు డిఫర్ అయినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. అదే నేపథ్యంలో తెలంగాణలో కూడా కలిసే పనిచేసాం. సరే, అక్కడ మాకు వచ్చినటువంటి ఓట్ల శాతం ఎక్కువ, వాళ్ళకి వచ్చినటువంటి ఓట్ల శాతం తక్కువ, అది వేరే అంశం. సహజంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీల పరిస్థితి ఒకేలాగా ఉంటుందని చెప్పేసి మేము కూడా చెప్పదలుచుకోలేదు. పోతే ఇక్కడ కూడా ఏంటంటే ఇవాళ మేమేం విడిగా లేము. ఒకటి, భారతీయ జనతా పార్టీ వెయిటింగ్ ఫర్ డెసిషన్ ఫ్రమ్ అవర్ హైకమాండ్. మాకే అంటే మిగతా పార్టీలకు ఆ బాధ లేదు, రాష్ట్ర స్థాయిలో నిర్ణయించుకోవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కేంద్ర పార్టీ నిర్ణయం మేరకే మేము నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి. అది నేను చెప్పినా, మా అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు చెప్పినా, ఎవరు చెప్పినా అదే మాట చెప్తాం. జనసేనతో కూడా కలిసే కొనసాగుతున్నాం, మేము చెప్తున్నాం, వాళ్ళు చెప్తున్నారు. ఇటు వచ్చి తెలుగుదేశంకి జనసేనకి మధ్యలో ఉన్నటువంటి మైత్రి, ఆ మైత్రి నేపథ్యంలో ఉన్నటువంటి కొన్ని అనుమానాలు నేను ఇందాక వ్యక్తం చేశాను, సగటు జన సైనిక అనుమానాలు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటేదే ఆ పార్టీతో వెళితే 100 కంటే తక్కువ ఓట్లకు వచ్చిన పరిస్థితి దిగిపోతుంది కదా, మన పరిస్థితి ఏంటన్నటువంటి ఆలోచన కూడా జన సైనికుల్లో ఉన్నమాట వాస్తవం. అయితే ఇవన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేసిన తర్వాత సాధారణ జన సైనికులు ఎవరు కూడా హైకమాండ్ తాలూకా నిర్ణయానికి అనుగుణంగానే కొనసాగుతారు. ఏదైతే
క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు. జన సైనికులు కూడా సాధారణంగా వాళ్ళకి పవన్ కళ్యాణ్ మాటే వేదవాక్కు కాబట్టి ఆ విధంగానే జరుగుతుంది. నాకు ఎలాగైతే నా హైకమాండ్ మాటే వేదవాక్కు, వాళ్ళకి అదే విధమైనటువంటి భావన పవన్ కళ్యాణ్ మీద ఉంది. రెండవది పొత్తులకు సంబంధించి మీరు అడిగినటువంటి వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత, డెఫినెట్ గా ప్రభుత్వ వ్యతిరేకత అనేది అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. అక్కడ ఎలా ఉందో అనేసి అంటే నేను చెప్పేది పోస్ట్ పోల్స్ లో వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఆ విధంగా ఉందని చెప్పడం కాదు. ప్రీ పోల్స్ లో అక్కడ ఎలాగైతే టిఆర్ఎస్ కూడా ముందు రోజు వరకు ఏదైతే 2వ తేదీ వరకు కూడా అక్కడ వ్యవహరించినటువంటి తీరుని నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంటుంది. ఎందుకు అనేసి అంటే ఈ రాష్ట్రంలో కూడా తద్భిన్నంగా ఉన్నటువంటి వాతావరణం ఏమీ లేదు. మేము ఆ రోజు తెలంగాణలో టిఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉందని చెప్పాము, అదే నిజమైంది. సరే, మేము అధికారంలోకి రాలేకపోయామంటే దానికి కొన్ని కారణాలు ఉండొచ్చు, లేదా కాంగ్రెస్ వచ్చింది అనేసి అంటే దానికి కొన్ని పాజిటివ్ సిగ్నల్స్ కొన్ని ఉండొచ్చు. బట్ మేము కూడా ఓట్ షేర్ని పెంచుకొని వచ్చినటువంటి వాళ్ళమే. ఎక్కడ 6.9% నుండి 15% ఓట్ షేర్కి వెళ్ళాం. అలాగే 1 సీట్ దగ్గర నుండి 8 సీట్లు సాధించుకోగలిగాం. ఇంకొక 19 సీట్లలో మేమే 2వ స్థానంలో ఉన్నటువంటి సందర్భం. కాబట్టి అక్కడ పరిస్థితి. రేపు ఇక్కడ కూడా సాధారణంగా అధికార పార్టీ, అది వైసీపీ అయినా లేకపోయినట్టయితే టీడీపీ అయినా, ఆ రోజు టీడీపీ కూడా అంతే కదా, ఆ ధైర్యంతోనే కదా భారతీయ జనతా పార్టీ నుండి కూడా టీడీపీ ముందుగానే విడిపోయింది. సరే, మా జన సైనికులు ఎలాగో ముందుగానే వెళ్ళిపోయారు. టీడీపీ కూడా భారతీయ జనతా పార్టీ నుండి ఎందుకు వెళ్ళిపోయింది? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఓడిపోతుంది, వాళ్ళ తాలూకా అవసరం మనకి ఇక్కడ ఏమీ లేదు, మనం గెలుస్తాం అన్నటువంటి ధీమాతోనే వాళ్ళకి టీడీపీ కూడా వెళ్ళింది. అంటే వాళ్ళకి టీడీపీని తప్పట్టక్కర్లేదు, ఇవాళ వైసీపీ కూడా అలాగే అనుకుంటుంది, వీళ్ళని కూడా తప్పట్ట పనిలే. కాకపోతే మధ్య మార్గంగా మనం ఆలోచన చేసి విశ్లేషించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉంటుంది. అది ఒక ముఖ్యమంత్రి తాలూకా వ్యవహార శైలి, లేకపోయినట్టయితే ఈ పథకాల్లో ఉన్నటువంటి డొల్లతనమా, లేకపోయినట్టయితే అనుకుని కొన్ని చేయలేకపోవడం. ఉదాహరణకి మద్య నిషేధం అవ్వచ్చు, లేకపోయినట్టయితే ఇసుక మీద ఆ రోజు తెలుగుదేశం పార్టీకి విమర్శించినటువంటి వైసీపీ వేళ అదే బాటలో ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం అవ్వచ్చు, లేకపోతే ఈ ఇతరత్ర నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాల్లో ఆ రోజు తెలుగుదేశాన్ని విమర్శించినటువంటి వైసీపీ పార్టీ ఇవాళ కూడా కొత్తగా సాధించింది ఏమైనా ఉందా అనేసి అంటే ఒక క్వశ్చన్ మార్క్ కనబడుతున్నటువంటి సందర్భం. లేకపోయినట్టయితే వాళ్ళు ఉన్నటువంటి నవరత్నాలు, ఆ నవరత్నాలకు ఆధారంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి మిగతా అంశాలు చాలా వరకు తీసుకునేటప్పటికీ, ఉదాహరణకి 3 రాజధానులు అనుకుని వెళ్ళారు. వాళ్ళ ఎన్నికల ముందు లేని ఎజెండా అది, పోస్ట్ పోల్స్ తీసుకున్నటువంటి ఎజెండా. దానికి ఏమన్నా కట్టుబడి దానికి ఏమన్నా చేయగలిగి వెళ్ళారా అనేసి అంటే ఇటు విశాఖపట్నంలో తట్టిన మట్టేసి లేదు రాజధాని పేరు చెప్పి ఒక జీవో వచ్చిందంటే అది కూడా మళ్ళీ ఏదో చిక్కుల్లో పడింది. అలాగే పోనీ మేము కూడా అనుకూలం, ఏదైతే న్యాయ రాజధాని వాళ్ళ పేరు పెట్టారో మేమైతే హైకోర్టు కర్నూలుకు అనుకూలం అని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భంలో పోనీ అదేమన్నా ఒక అడుగు ముందుకు వేయగలిగారా అనేసి అంటే అసలు ప్రయత్నమే ప్రారంభం అవ్వలేదు. కాబట్టి ఇవన్నీ కూడా వైఫల్యాలు ఉన్నాయి అధికార పార్టీ. అంటే దాన్ని టీడీపీ ప్లస్ జనసేన పొత్తు ఎంత వరకు పోలరైజ్ చేసుకుంటుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళకున్న గ్రూప్ ఆఫ్ ఓటర్స్ ఎవరు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే అండి, హనుమంత్ రెడ్డి గారు మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నారు, చెప్పండి. అన్మ్యూట్ చేయండి సార్. జనసేన సోదరుడు ఇందాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో గెలిస్తే అది ప్రజాస్వామ్యబద్ధంగా ఏదో చెప్తున్నాడు. ఎలక్షన్లు అన్నింటినీ ఇంకా జనసేన సోదరులకు, జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతాయి కూడా తెలిసినట్టు లేదు. ఎందుకంటే 2019 వాళ్ళ పార్ట్నర్ అధికారంలో ఉన్నప్పుడు మామూలుగా ఎలక్షన్లు జరిగితే ఎలక్షన్లలో 50% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయంటే అప్పుడు కూడా మేము ఓట్లు ఆ విధంగానే బెదిరించుకొని ఓట్లు వేయించుకున్నామా? చెప్పాలి కదా. అదే విధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగినప్పుడు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ఎలక్షన్ కమిషనర్ గా ఉండి ఆయనే చెప్పాడు, ఎలక్షన్లు అన్నీ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ విమర్శిస్తా ఉంటే ఎలక్షన్లు అన్ని సజావుగా జరిగాయి, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి, ఎక్కడ అక్రమాలు జరగలేదని ఆయనే రిపోర్ట్ ఇచ్చాడు. ఆయన ఎవరు పక్కన ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అనుకూలంగా ఉంటాడు, ఏ విధంగా కలుస్తాడు అనే విషయం టీవీలో సాక్షిగా హైదరాబాద్ సెంటర్లో హైదరాబాద్ వేదికగా చేసుకొని హోటల్లో కలిసిన అంశం అందరూ చూసిందే. ఆయనే చంద్రబాబు నాయుడు గారు మనిషే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి ఎలక్షన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, స్థానిక సంస్థలని
కితాబ్ ఇచ్చాడంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ప్రజలు ఓట్లు వేసినారని ఇంకా ఈ జనసేన సోదరులకు ఇంకా తెలిసినట్లేదు. దానికి చెప్పదలుచుకున్నా ఏంటంటే జనసేన వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే పాపం బీజేపీ వాళ్ళు స్థానిక సంస్థలు అదే మామూలుగా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీజేపీ పార్టీని అభ్యర్థిని నిలబెడితే ఆయనకు సపోర్ట్ చేయకుండా తెలుగుదేశం పార్టీకి అంటే అప్పటికి ఇంకా తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి పోలే పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయమని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఏ విధంగా పొత్తులలో ప్రజాస్వామ్యబద్ధంగా పొత్తుల్లో అంటే ఏంటి, వాళ్ళకి వీళ్ళు సహకరించాలి, వీళ్ళకి వాళ్ళకి సహకరించాలి. పాపం తిరుపతిరావు గారు ఏమో పవన్ కళ్యాణ్ గారు మాతో పాటే ఉంటారంటున్నారు, పెళ్ళేమో బీజేపీతో, సంసారం ఏమో టీడీపీతో చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆయన ఇంకా నమ్ముతున్నారో, ఇంకా ఈ బీజేపీ పెద్దలు ఆ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్లన్నీ ఏ విధంగా నమ్మాలనుకుంటున్నారో వాళ్ళకు ఇంకా తెలియాలి. మరి వాళ్ళకే తెలుస్తా, మరి ప్రజలు నిర్ణయిస్తారు దాని గురించి. అంటే ఈ పొత్తు వల్ల మీరు చెప్పండి హనుమంత్ రెడ్డి, అంటే ఈ పొత్తు వల్ల టీడీపీ నష్టపోతుంది అనుకుంటున్నారా మీరు? మీ వర్షన్ మేడం, మనము ఇతరులు పొత్తులు పెట్టుకుంటే దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లే. మనం ఎవరితో గతంలో ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాం అనేది ప్రజలు నిర్ణయించాలి. మన పొత్తు మంచిదా అనైతికమా నైతికమా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మేము ఒంటరిగా పోటీ చేశాం, మేము పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు ఒంటరిగానే పోటీ చేశాం, ఒంటరిగానే మాకు 2014 ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన ప్రతిపక్షంలో ప్రజల గొంతుకు వినిపించాం. ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రభుత్వం మీద ఏదైతే చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో దాని మీద వ్యతిరేకంగా పోరాడి అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రతినిత్యం ప్రజల్లోనే ఉన్నాం. ప్రజలకు మేమైతే హామీలు ఇచ్చామో 2019 ఎలక్షన్లలో ఎలక్షన్ల మేనిఫెస్టోలో ఏమి ఇచ్చామో అవన్నీ నెరవేర్చే ఎలక్షన్లకు వెళ్తామని చెప్తా ఉన్నాం. వాళ్ళ మాదిరిగా తప్పుడు మాటలో చెప్పి ఎలక్షన్ మాకంటే వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమని విమర్శిస్తున్నారు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉంటే ఏమంటారు, శ్రీలంక అయిపోతుంది, ఇంకా ఇంకొక రాజధాని అయిపోతుంది అని చెప్తా ఉంటారు. అంటే మాకన్నా ఎక్కువ ఇచ్చి మేము ఇచ్చే సంక్షేమాల కన్నా ఎక్కువ ఇస్తామని చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చేస్తారో చెప్పకుండా తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన జరిగిన తర్వాత మేనిఫెస్టోలో ఏముంటుంది, అసలు ఏం చెప్తారు అనేది చూడాలండి. ఆశాబిందు గారు, ఒకటండి, ఆయన బీజేపీ మీద ఏ పొత్తుల గురించి మాట్లాడుతున్నారు, ఆ బాధపడటం ఏదో ఆంధ్ర రాష్ట్రం మీద ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అంతో ఇంతో బాధపడింటే రాష్ట్రం బాగుపడేదండి. ఆయన ఏం చెప్తున్నారు, రాష్ట్రం గురించి సంక్షేమ ఫలాల గురించి ప్రజలకు మేము ఎన్నో సంక్షేమ ఫలాలు ఇచ్చామంటారు. ఏ సంక్షేమ ఫలాలు ఏమైనా కొత్తగా ఇస్తున్నారా? ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు లేదా, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు లేదా, కొత్తగా ఏమన్నా ఇస్తామంటున్నారా? మేమేమన్నా కొత్తగా ప్రవేశపెట్టారా వైసీపీ ప్రభుత్వం? ఏమన్నా లేదే, ఉన్నది లేని తల్లి జగనన్న అమ్మఒడి మేము ఇచ్చిందే తల్లి, మీరు అమ్మకు వందనం అని ఇద్దరికి ఇస్తామంటున్నారు. మేము ఇచ్చిందే తల్లి సంక్షేమ కార్యక్రమాలకు. మేడం ఒక్క నిమిషం, మీరు 108 సంక్షేమం ఏం చేశారో చెప్తున్నా. సంక్షేమం అంటే కాదు, సంక్షేమం అంటే అది కాదు, అర్థమైందా? అలాగే ఆశాబిందు గారు ఒక విషయం అండి, ఒక్క విషయం ఆశాబిందు గారు, సహాయం చేస్తున్న ప్రభుత్వం తీసేసింది, దాని గురించి ఏం మాట్లాడతారు? ఆశాబిందు గారు, సంక్షేమ పథకాలు అవి అమలు అవుతున్న తీరు అవన్నీ ఒక్క నిమిషం ఆశాబిందు గారు, అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు టీడీపీ జనసేన గనక అలయన్స్ తోని పోటీలోకి వెళ్తే వైసీపీని అంటే మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుంది అని అనుకున్న సందర్భంలో సామాజిక అంశాలు కూడా చాలా కీలక పాత్ర పోషించే ఏపీలో గ్రూప్ ఆఫ్ ఓటర్స్ ఎవరు సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారంటే యువతన, మహిళన, ఎస్సీ ఎస్టీయా, బీసీయా, అసలు ఏమనుకుంటున్నారు? గ్రూప్ ఆఫ్ ఓటర్స్ స్ట్రెంగ్త్ ఏంటండి ఒకసారి చెప్తారా? ప్రతి ఒక్క ఓటర్ అండి, ఇందులో పర్టికులర్ గా మనం ఫలానా వాళ్ళని ఏం లేదు, బీసీ ఎస్సీ ఎస్టీ అనేసి అట్లనేం కాదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటు గురించి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఏ ఒక్క వర్గము బాగుపడిన దాఖలాలు అయితే లేదు. పేరుకి కార్పొరేషన్లు తీసుకొచ్చారు కానీ ఏ కార్పొరేషన్ లో ఉన్న వాళ్ళకి ఒక్క లోన్లు ఇవ్వటం గానీ, వాళ్ళకి ఏదన్నా మంచి చేయటం గానీ జరిగినదైతే దాఖలాలు ఒక్కటి లేదు. వీళ్ళు మంచి చేసినదల్లా
కోడికత్తి కేసులో హైదరాబాద్ కు వస్తే ఏ డాక్టర్లు అయితే లేనిపోని తప్పుడు ఇచ్చారో ఆ డాక్టర్లకి సలహాదారులు ఇవ్వటం, లేకపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళని సలహాదారులు ఇచ్చుకోవడం, బాగుపడిన అయితే మాత్రం ఆయనకు సహాయం చేసిన వాళ్ళు తప్పితే ఇంకెవరు బాగుపడిన దాఖలాలు అయితే లేదు. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడం, వాళ్ళ నుంచి గుంజడం, కరెంటు బిల్లుల రూపేణ ఎంతగా 100 లోపల వచ్చే ఇంటికి కూడా దాదాపు 700 నుంచి 1000 రూపాయలు లాగుతున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. తెలంగాణకి బెంగళూరుకి పెట్రోల్ డీజిల్ రేట్లు ఎంత ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ డీజిల్ రేట్లు మీరు గమనించండి చాలు. మేము సంక్షేమ ఫలాలు ఇస్తున్నామంటే బయట రాష్ట్రాల రోడ్డు నేనెందుకు సరే మేమంటే పడం, తెలుగుదేశం పార్టీ అంటే పడదు. కేసీఆర్ గారు వాళ్ళకి బాగా ఇష్టమైన, జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఇష్టమైన అన్న కేసీఆర్ గారు ఏం చెప్పారు? సింగిల్ రోడ్ అయితే ఆంధ్ర, డబుల్ రోడ్ అయితే తెలంగాణ అన్నారు. దాని గురించి ఏమైనా మాట్లాడగలిగారా? ఆంధ్ర రాష్ట్రం ఎటుపోయిందో ప్రతి ఒక్కరికి 2.5 లక్షల ఉద్యోగాల గురించి ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్నారో సాక్షాత్తు ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి తెలంగాణలో జరిగిన ఉద్యమాలు కావచ్చు, తెలంగాణలో నిరుద్యోగులు చూపించినంత అసంతృప్తి, వ్యతిరేకత అవన్నీ కూడా ఏపీలో ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్నాయి అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. ఓకే అండి, మన టైం కూడా అయిపోతుంది. విజయ్ కుమార్ గారు మీరు కన్క్లూడ్ చేయండి, తర్వాత తిరుపతి రావు గారు మీరు కూడా కన్క్లూడ్ చేయండి ఆ డిబేట్ టాపిక్ పైన. ఒక్క నిమిషం సుచిత్ర గారు, ఒక్క పాయింట్ క్లోజ్ చేస్తాను. ఏదైతే ఒక్క పాయింట్ అండి, ఏమనుకోకూడదండి ప్లీజ్. 2.5 లక్షల ఉద్యోగాలు ఏదైతే చెప్పారో అది పూర్తిగా కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు. ఏ గ్రూప్ 1లు గ్రూప్ 2లు పెట్టి రిలీజ్ చేసి నిర్వహించిన ఉద్యోగాలు అయితే అవి కావు. మీకు తెలుసు, ఇన్నేళ్లలో జాబ్ క్యాలెండర్ లో కానీ ఎక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 పెట్టిన దాఖలాలే లేదు. ఒక డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ఉపాధి కోసం ప్రతి ఒక్కరు ఆంధ్ర రాష్ట్రాన్ని విడిచి బయట రాష్ట్రాలకు వచ్చినదే మనం చూస్తూనే ఉన్నాం. కరువు నిత్యం తాండవిస్తుంది. రైతులు ఎంతో కరువు వల్ల ఇబ్బందులు పడుతుంటే కరువు లేని ప్రాంతమే లేదు, కరువుతో అల్లాడిన ప్రాంతమే లేదు అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ జరుగుతున్నాయి, ప్రజలు చూస్తున్నారు. ఆయన చెప్పినట్టు మనం తప్పు చేసి ఎదుటి వాళ్ళ మీద ఆపాదించడం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుందండి. విజయ్ కుమార్ గారు కన్క్లూడ్ చేసేయండి షార్ట్ గా. రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం గత 5 ఏళ్లలో ఏదైతే విధ్వంసం సృష్టించిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో, అవన్నీ లేకుండా ఒక అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లే విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే ఎదురు చూస్తా ఉన్నారో దానికోసం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పెట్టుకునే రాజకీయ పొత్తు అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా విజయం సాధిస్తోంది. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు, అన్ని సామాజిక వర్గాల వారు, ఉద్యోగులు, నిరుద్యోగులు మంచి భవిష్యత్తు కోసం ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా విజయవంతంగా ప్రయాణిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విముక్త ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా ఈ పొత్తు పనిచేయబోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి విజయ్ కుమార్ గారు, తిరుపతిరావు గారు థ్యాంక్ యూ అండి, ఆశాబిందు గారు, హనుమంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. మీ టైంని కేటాయించి మీ వర్షన్స్ ని చాలా క్లియర్ గా తెలియజేసినందుకు. ఇది వాళ్ళ మీడియా డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్, స్టే ట్యూన్డ్.